ఇది సంగతి. ఇవాళ ఇది సంగతి హైడ్రా గురించి. అయితే జనరల్గా హైడ్రా యొక్క పర్పస్, హైడ్రాకు కొన్ని ఏమంటారంటే, ఇప్పుడు భారతదేశానికి ఎట్లయితే రాజ్యాంగం ఉందో హైడ్రాకు కొన్ని సూచనలు ఉండుంటే బాగుంటుండే అనేది, లేదా వాళ్ళకు కొన్ని ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేదా కొన్ని కార్డినల్ రూల్స్ కానీ, లేకపోతే ఏమంటారు డూస్ అండ్ డోంట్స్ కానీ రాసుకొని ఉంటే బాగుండేది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వీళ్ళు ఎవరిపైన కొరడా జులిపిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు జులిపించే కొరడా నాలుక మెత్తగా ఉన్న వాళ్లకు, ఏమంటారు పోతే పోనీలే అనుకునే వాళ్ళ కొరకు కొరడా జులిపిస్తున్నారు హైడ్రా. ఎవరైతే రంగనాథ్ అన్నాడో ఆరంభ శూరత్వం, లేదా మొదట వేడిగా చేసే ప్రయత్నాల్లాగా చేశారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అవ్వచ్చు, లేదా కొన్ని పనులు ఇవ్వచ్చు, ఏదైతున్నారో సాఫ్ట్ కార్నర్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎట్ ఆల్ వాట్ ఇస్ దట్ అలగెడ్లీ ర్యూడ్ మెంటాలిటీ, వాళ్లకు ర్యూడ్ మెంటాలిటీ గురించి పట్టింపులు కానీ, ఏమంటారు దీన్ని ఇబ్బంది పెట్టే తత్వం కానీ లేదు. సాఫ్ట్ కార్నర్లో ఉన్న పీపుల్తో వీళ్ళు ముందు పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు విడిచిన రామబాణం వాళ్ళనే వేధిస్తుంది, వెంటాడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు చాలామందికి నోటీసెస్ ఇస్తున్నారు. ఈ నోటీసెస్ ఇవ్వడం వెనకాల ఏంటి మర్మం అంటే చాలా సింపుల్. ఒకటి. రెండవది, మేము నివాసం ఉంటున్న వాటిని, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి నివాసం ఉంటున్న వాటిని కూలగొట్టబోవడం లేదు అనేది ఒక స్టేట్మెంట్. ఇలా వివిధ రకాల స్టేట్మెంట్ రోజుకు మారుతున్నాయి, కన్సెక్వెన్సెస్ మారుతున్నాయి. ఇది ఎవరి కొరకు మారుతున్నాయి, ఎందుకు మారుతున్నాయి అంటే, వీళ్ళ పార్టీ లోపల వీళ్ళే అంటే మాజీ తాజా కాంగ్రెస్ నాయకులు మరియు నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో వాళ్లకు అసెట్స్ ఏవైతున్నాయో వాటిని అవే ఎక్కువ ఉన్నాయి, రేపు డిమాలిష్ చేయాల్సినవి, కూలగొట్టాల్సినవి. అంటే హైడ్రా ఒకవేళ నియమ నిబంధనలు కనుక మొదటి రోజు నుంచి ఫాలో అయినట్టుగానే ఫాలో అయితే, వీళ్ళు చేసే ఏదైతే డిమాలిషన్, డిస్మెటల్ ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. అంటే నాకు పార్టీతో సంబంధం లేదు, అంటే వాళ్ళది. ఇప్పుడు మన ఉదాహరణకి 100 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, కౌరవులు. 99 మంది ఇల్లీగల్గానే ఉన్నారు, 99 మంది ఇల్లు కూలగొట్టాల్సిందే కదా. అయితే ఇది కాదు, రూల్ ఫాలో అయ్యేటట్టయితేనే ఒకదాన్ని ఆ రూల్ను ప్రవేశపెట్టాలి. వీళ్ళు లీడర్స్ కాదు, లోడర్స్ మరియు లోఫర్స్. ఎవరి కొరకు నిన్ను ఎవరు తీసుకురమ్మన్నారు? హైడ్రా ఆరంభ శూరత్వం ఎవరు చేయమన్నారు? ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు మీరందరూ కలిసి ఫైట్ చేయండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే కామన్ మ్యాన్స్కి, ఎవరైతే కామన్ మెన్ హూ ఆర్ వాట్ దట్ డూ నాట్ హ్యావింగ్ పొలిటికల్ ఏమంటారు రిలేషన్షిప్స్, టైట్ రిలేషన్షిప్స్ ఎవరైతే లేవో వాళ్ళు మీరు ఏం చేస్తారు అంటే, ముందు యూ షుడ్ ఫైట్ విత్ హూమ్. ఫస్ట్ యూ గో అండ్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ గెట్ ద థింగ్స్. ఏంటి? మున్సిపల్ నిబంధనల ప్రకారంగా మున్సిపల్ ఆఫీసర్ ఇచ్చాడు, ఆ రోజున్న ఆఫీసరు లేదా ఇవాళ ఉన్న ఆఫీసరు ఎట్లా ఇస్తాడు? ఎట్లా సర్క్యులర్ పాస్ చేస్తాడు? ఎట్లా నియమ నిబంధనలు వాళ్ళకి తెలియదా? ముందు పనిష్ చేయాల్సింది ఆఫీసర్స్ల యొక్క ఉద్యోగాలు తీసేయాలి. ఎవడైతే రేపు రిటైర్ అవుతారో వాడిని సస్పెన్షన్ చేయాలి, వాని యొక్క టోటల్ ఇంక్రిమెంట్స్ కానీ, వాని యొక్క గుడ్ విల్ కానీ తీసేయాలి. ఇలా చేస్తూ పోవాలి తప్ప ప్రజలకు, ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏం తెలుసు? ఇప్పుడు ఒక డ్రీమ్, ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్. ఇవాళ ఆ డ్రీమ్ను కూలగొడుతుంది గవర్నమెంట్. ఈ డ్రీమ్ ఎవరిదయా అంటే వాడి డ్రీమ్ కాదు కదా, కామన్ మ్యాన్ డ్రీమ్ను కూలగొడుతుంది. నీకు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫామ్ హౌసెస్ కావచ్చు, వాట్ ఎవర్ ద లగ్జూరియస్ విల్లాస్ కావచ్చు,
అవి కూలగొట్టడం ముందు మీ నుంచి మొదలు పెట్టుకోండి. ఆ తర్వాత ప్రజల దగ్గరికి రండి. రారు వీళ్ళు. కాబట్టి ప్రజలారా అందరూ మేల్కొని మీరందరూ కలిసి ఒక ఏమంటారు హైకోర్టులో కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఇంకెక్కడైనా కానీ ఫస్ట్ మీరు అందరూ కలిసి ఒక పిల్ వేయండి. ఈ పిల్ ఎలా ఉండాలి అంటే అయితే రామబాణం అందరినీ ఛేదించాలి, లేదా ఈ రామబాణం యొక్క ఏమంటారు ముందర షార్ప్నెస్ను తీసేసి మూలకు పడేసేయాలి. ఇలా చేయండి తప్ప మీ ఇండ్లు మీ ఆస్తులు పొడగొట్టుకోవడానికి కామ్గా మైకుల ముంగట మీరిట్లా మేమిట్లా డిబేట్లు పెట్టుకోకండి. డిబేట్లలో కాదు మిత్రమా, మేలుకొని ఒక స్టెప్ యాక్షన్ తీసుకో. ఒక గడ్డిపోచ ఒక్కడివే కావచ్చు, తుంచేయచ్చు. 10 గడ్డిపోచలు కలిస్తే ఎంత బలమవుతుందో తెలుసు. 100 గడ్డిపోచలు కలిస్తే అతి భయంకరమైన ఏనుగును ఎట్లయితే మనము బంధించవచ్చో ఇలాంటి వాళ్ళు చేసే క్రూరమైన చేష్టలు, నీతిమాలిన చేష్టలు, తెలివితక్క చేష్టలు, ఏదైతే ప్రజల లోపల ఏదో గుడ్నెస్ తెచ్చుకుందాము, ఏమంటారు లీడర్షిప్ బెస్ట్ లీడర్ ఉండే అని అనిపించుకునే ఫోబియాటిక్ లీడర్స్కి బుద్ధి వచ్చే పని చేయండి, ఫైట్ చేయండి. మీ అంతటా మీరే దానికి ఒక నిర్ణయం తీసుకోండి. ఎవడో రాడు, ఎవడు ఏమి చేయడు. ఫస్ట్ ముందు టేక్ యాక్షన్. అందరూ కలిసి ఒక పిల్ వేయండి. మీ దగ్గర ఒక 20 ఇండ్లు ఉంటే 20 ఇండ్లకు మీకు నోటీసులు వస్తే 20 మంది కలిసి ఒక పిల్ వేయండి. ఇలా 1 by 1 అందరూ కలిసి ఏకమై సమూహమై ఒక నిర్ణయం తీసుకొని ముందరికి వచ్చి మీ ప్రభుత్వానికి మీ బలం ఎంత, మీ బలగం ఎంత చెప్పండి. సినిమాలు చూసి ట్విట్టర్లో ఇది ఏమంటారు స్పందించడం కాకుండా, షేర్ చేయడం కాకుండా, ఇన్సిడెంట్ జరుగుతుంటే, యాక్సిడెంట్ జరుగుతుంటే, మర్డర్ జరుగుతుంటే ఫోన్లో పిక్చరైజ్ చేసుడు కాకుండా బాధ్యత తీసుకొని పనిచేసుకోండి. బాధ్యత ఎవరిది వాడికి ఉండాలి. నీది నీకు ఉండాలి, నాది నాకు ఉండాలి. పీస్ అవుట్.